ఎలక్షన్ పోలింగ్ డేట్ రానే వచ్చింది. సో మీరెవరు ఓటు ఎవరికి వేస్తున్నారంటే మీరెవరికి ఓటేస్తున్నారని చెప్పి ప్రజలందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి టైంలోనే ప్రతి ఇంటికి కొన్ని పార్టీలు డబ్బులు వెళ్ళిస్తున్నాయి. కొంతమంది పార్టీ తమ ఏం చేస్తారో ఫ్యూచర్లో చెప్పుకుని వస్తున్నాయి. అయితే చాలా మంది జనాలు తమ చేతికి డబ్బులు ఇచ్చిన వెంటనే ఈ పార్టీకే మేము ఓటు వేయాలని చాలా మంది ఫిక్స్ అవుతారు. అది తప్పు. ఎందుకు అంటే మనం ఏమైతే ఈ గవర్నమెంట్కి ఖర్చు పెడతామో ఆ డబ్బులే మనకి రావాల్సినవి 2 లక్షలు అయితే అందులో మనకి చూపించేవి మాత్రమే 2,000 మాత్రమే చూపిస్తారు. సో ఓటుకి క్యాలిక్యులేట్ చేసుకునే డబ్బులు 5,000 అయితే మన చేతికి మాత్రం 2,000 మాత్రమే వస్తాయి. పార్టీ ఇచ్చింది కదా అని చెప్పి డబ్బులు తీసుకున్నా పర్లేదు, కానీ ఓటు మాత్రం ఎవరికి వేయాలో వాళ్ళకి మాత్రమే వేయండి. మీ ఓటు అనేది ఎంత వాల్యుబులో మీరు నిరూపించి చూడండి. ఫ్యూచర్ విజన్ ఎలా ఉంటుందో అని చెప్పేవాడికి మీరు వేయండి, కానీ మీ ఫ్యూచర్ నేను చూపిస్తా అనే వాడికి మాత్రం వేయద్దు. ఇప్పుడున్న పార్టీ మేము అభివృద్ధి చేశాము అని చెప్తే కనుక వాళ్ళు చేయాల్సిన 10 టైమ్స్ అయితే మనకు చేసింది 1% మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. బయట దేశాలతో పోల్చుకుంటే మన ఇండియా దేశంలో, అందులోనే ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ డెవలప్మెంటే జరిగిందని చెప్పాలి. సో మీకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కావాలి అంటే ఎవరిని ఎన్నుకుంటారో మీ ఇష్టం, బట్ వేసే ముందు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఆలోచించండి. మీరు వేసే ఓటు మీ 5 సంవత్సరాల పిల్లల ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ఓట్ ఫర్ యువర్ ఫ్యూచర్.